దిలీప మహారాజు మాఘమాస మహత్యం గురించి ఇంకా వివరించమని వశిష్ఠమునిని అడిగాడు. వశిష్ఠముని ఇలా చెబుతున్నాడు. పూర్వము మాఘమాస మహత్యమును పార్వతీదేవికి శివుడు ఉపదేశించాడు. నారదునికి బ్రహ్మ ఉపదేశించాడు. శివుడు పార్వతికి చెప్పిన విధంగా నేను మాఘమాస మహత్యాన్ని నీకు వివరిస్తాను అని చెప్పాడు. కైలాసములో ఒకనాడు అమ్మవారు శివుని వద్దకు వచ్చి, స్వామి, ప్రయాగక్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలనని నాకు కోరిక ఉన్నది, వాటిని వివరించండి అని అడిగింది. శివుడు ఇలా చెబుతున్నాడు. దేవి, నీ అభీష్టము తప్పకుండా నెరవేరుస్తాను. సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తుడగుటయేగాక జన్మాంతమందు మోక్షమును పొందుతాడు. అలానే మాఘమాసములో సూర్యుడు మకర రాశియందు ఉండగా ప్రయాగ క్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అంతేకాదు, జీవనది దగ్గరలో ఉన్నా లేకపోయినా పాదం మునిగేంత నీరు ఉన్న చోట గాని తటాకమందు గాని మాఘమాసంలో ప్రాతకాల స్నానము గొప్ప ఫలాన్ని ఇస్తుంది. మాఘమాసమంతా ప్రాతకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలమున దీపం వెలిగించి ప్రసాదం సేవించినచో అతనికి తప్పకుండా విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఇక ఎప్పటికీ పునర్జన్మ అనేది ఉండదు. ఇదే మానవుడు మోక్షము పొందడానికి దగ్గర మార్గము. ఏ మానవుడు మాఘమాసమందు ప్రాతకాలమున జపము గాని విష్ణు పూజ గాని యథాశక్తి స్నాన దాన పుణ్యములు చేయడో అటువంటి వాడు మరణానంతరము సమస్త నరక బాధలు అనుభవిస్తాడు. ఓపిక లేనివారు సూర్య నమస్కారాలు చేసి మాఘపురాణమును చదివి శుద్ధులై విష్ణు పూజ చేస్తే జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు అని శివుడు మాఘమాస మహత్యాన్ని పార్వతీదేవికి వివరించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.